నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఫీలింగ్ అండ్ బ్రో నేను కన్ఫెషన్ రూమ్ కోసం వెళ్దామని అడుగుదాం అనుకున్నా. ఎందుకు అడుగుదాం అనుకున్నా అంటే నిజంగా నాకు అర్థం కాలే నేను అంత సీరియస్గా ఏం మాట్లాడినా అని. ఆ మాట గుర్తులేదు నాకు. ఈ మనుషులేనా అది ఇదని తిట్టుకుపోయింది కదా, అవి నాకే గలీజ్ అనిపించినాయి. సో దాని గురించి డెఫినెట్గా నేను తప్పు చేసిన సారీ చెప్పాలనిపించి నేను సారీ చెప్పేసిన, సారీ అని. సెకండ్ టైం కూడా నాకు సార్ వద్దన్నప్పుడు నాకు ఇంకా రిక్వెస్ట్ చేయబుద్ధి కాలేదు. ఎందుకనంటే ఈ రెడ్ కార్డ్ అనేది ఫస్ట్ టైం నేను కూడా చూసిన హౌస్లో ఫస్ట్ టైం. సో ఇంకా వదిలేసే లైట్ అని మా నబీల్ నువ్వు నా బట్టలు రెడీ చేసుకోవాలని చెప్పి నేను వెళ్ళిపోతా ఉన్నా. సో అప్పటికి నిఖిల్ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఆపిండు. ముందు కూడా నిఖిల్ మామ కొంచెం సారీ చెప్పు కామ్ ఉండంటే, కామ్ కాదు మామ, ఒకవేళ పెద్ద మిస్టేక్ అయితే రెక్టిఫై చేసుకోలేదు అట్లా ఇట్లా అనిపిస్తే మనం ఇంక వెళ్ళిపోవడం తప్ప ఏం చేయలేము అమ్మ అంటే, నువ్వు అట్లా అనకు, నువ్వు ఉండాలి, నువ్వు అది ఇది ఉండంటే నేను కొంచెం కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిన. బట్ స్టిల్ నేను అన్నప్పుడు ఇంకా నేను కూడా గివ్ అప్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆపి నిఖిల్ గారు వాయిస్ రేజ్ చేసిండు. ఆ తర్వాత గట్టిగా మాట్లాడింది యష్మి. పాపం యష్మి దన్ను అని నా గురించి లేచి అవుట్ ఆఫ్ నో వేర్ అమ్మాయి నా గురించి ఫైట్ బ్యాక్ చేసి నాకు సార్తో రిక్వెస్ట్ చేసి దెన్ ఇమ్మీడియట్లీ ప్రేరణలు ఇవ్వడము, ఇట్లా నాకు చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత 11 మంది నా కోసం మాట్లాడారు కదా, నిజంగా వెళ్ళిపోదాంరా, ఈ మెమరీ చాలు నాకు. 11 మంది నేను ఉండాలని కోరుకుంటున్నారు. సో మిస్టేక్ ఏదో జరిగింది, ఈ మెమరీతో వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను నేను. కానీ మళ్ళీ నాకు సార్ వచ్చి కూర్చో అని అన్నాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి మళ్ళీ కూర్చున్నా. ఓట్లు తక్కువ రావడానికి రీజన్ ఏంటి బ్రో? సోఫాలో పడుకొని అందరినీ కామెంట్ చేయడం వల్ల? నిజంగా కూడా బ్రో ఫిజికల్ డ్యామేజ్ నాకు నచ్చదు బ్రో. ఫిజికల్లీ హర్ట్ చేసుకొని గేమ్ ఆడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. అండ్ అక్కడ దిక్కు ఎవరున్నారో ప్లేయర్స్ కూడా నాకు తెలుసు. ఒక సిచ్యువేషన్ చెప్తాను మీకు ఎగ్జాక్ట్లీ. నేను అంత అవుట్ అవ్వడానికి రీజన్ ఎందుకంటే, సోనియా వీళ్ళందరూ ఎగ్స్ ఆపుతున్నారంట. ప్రేరణని కాలు పట్టుకొని యష్మిని కాలు పట్టుకొని గుంజుకెళ్ళిరంట వీళ్ళు. నాకు వాళ్ళే చెప్పారు. కాలు పట్టుకొని గుంజుకెళ్ళిరు సోనియా మీదికి వెళ్ళి, సోనియా నైనికా మీదికి వెళ్ళి. వాళ్ళు వచ్చి నా మెడ మీద కాలు వేసిర్రు వీళ్ళని చెప్పి వాళ్ళు ఏదో అంటే ఒక్క సెకండ్ ఆలోచన నిఖిల్ సోనియా మీద మెడ మీదకి వెళ్ళి కాలు వేసాడు. అమ్మ రాణిరా ఒక్కొక్కరిని, అరే పృథ్వీ ఇస్తిరవతల వాడే నేను చూసుకుంటా అన్నాడు. అంటే అసలు ఏం జరిగిందని ఒక్క సెకండ్ ఆలోచించకుండా వాళ్ళు చెప్పిన మాటకి ఇంత వైలెంట్ అవుతున్నారు. దానివల్ల వాడికన్నా దెబ్బలు తాకితే ఎవడు రెస్పాన్సిబుల్ అని నాకు అనిపించి డైరెక్ట్ పిలిచి మనం గేమ్ ఆడడం ఎంత ఇంపార్టెంటో మన హెల్త్ కాపాడుకోవడం అంతే ఇంపార్టెంట్. బిగ్ బాస్ ఆల్రెడీ చెప్తున్నాడు, నాట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ ఫిజికల్ డ్యామేజ్. నేనేం చెప్తున్నా అంటే మనందరికంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్. మీరు వెళ్ళిర్రంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. మీరు ఎంత ఆడాలనుకున్నా అమ్మాయిలతో ఫైట్ బ్యాక్ చేసుకోండి. అబ్బాయిల మీదకి వెళ్ళకండి, వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ కాబట్టి మిమ్మల్ని నూకేస్తే దెబ్బలు తగులుతాయి. ఈ ఒక్క గేమ్ తోటి అయిపోదు మన లైఫ్, ముందు చాలా గేమ్స్ వస్తూ ఉంటాయి ఆడాలి అని. దాని గురించి చెప్పిన తర్వాత నేను మీకు చెప్పిన కదా, ముందు గేమ్లో ఫెయిరు అన్ఫెయిరు, యుద్ధము, రాజు, ధర్మము, వైలెన్స్ గురించి ఇంత నీతిలో మాట్లాడి వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ వైలెన్స్ ని. సో వీళ్ళందరూ ఫేక్ అనిపించింది నాకు. వీళ్ళతో ఏందో గేమ్ ఆడేది అనిపించింది. ఇప్పుడు నువ్వు ఉంటే కుల్లంకుల్లా ఒకటే లాగా ఉండాలి. నువ్వు అప్పుడు ఒకలాగుండి పృథ్వీ మీ టీంలోకి వచ్చినాక ఒకలాగుంటే నాకు వాళ్ళు హానెస్ట్ అని ఎందుకు అనిపిస్తుంది? వీళ్ళతో ఏందో గేమ్ ఆడేది, వాళ్ళు ఫేక్ ఆడుతారు వాంటెడ్లీ. మళ్ళీ అన్ని స్టార్ట్ చేసింది వాళ్ళే, మేము స్టార్ట్ చేసినామని ప్రొజెక్ట్ చేసారు. ఈ పాయింట్ లోనే మిమ్మల్ని అన్నారు మీరు గేమ్ ఆడరు, పక్కన గేమ్ ఆడినెవరని. అదే నేను గేమ్ ఎవరిని ఆడద్దని లేదు, ఏమన్నా గేమ్ ఆడుకోండి, టంగ్ స్లిప్ అవ్వకండి, ఫిజికల్ డ్యామేజ్ చేసుకోకండి అని అన్న. ఆ రెండు ఎందుకంటే ఒకసారి టంగ్ స్లిప్ అయితే నెక్కి రాదు. ఇప్పుడు నేను కూడా మాట్లాడిన ఫ్లోలో అది జోకులు అనుకున్నా సీరియస్ అయింది. ఇప్పుడు అది వెనక్కి వస్తుందా? రాదు కదా నా మాట. సో నాకు అది తెలుసు కాబట్టే, ఆ విషయం గురించి అని కాదు, అది నేను ఫీల్ అవుతా కాబట్టి నేను వాళ్ళకి వద్దాను. ఎందుకంటే పృథ్వీ ఫ్లోలో ఎఫ్ వర్డ్ వాడినప్పుడు నాకు సార్ సీరియస్గా చెప్పినప్పుడు యాజ్ ఎ చీఫ్గా అట్లీస్ట్ మీరు టంగ్ స్లిప్ అవ్వకండి, ఇట్లాంటి బూతులు మాట్లాడకండి. నేనేదో బిగ్ బాస్ రూల్స్ గురించి మాట్లాడినా అవి వేరే వెళ్ళినాయి, డన్, నా మిస్టేక్ అయిపోయింది, ఇంకా దాన్ని రెక్టిఫై చేయలేం. కానీ వాళ్ళకి ఏంటంటే మీరు తిట్టరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర తప్పులు ఉన్నప్పుడు మనం ఏలెత్తి చూపించినప్పుడు మన దగ్గర మిస్టేక్స్ ఉండొద్దు. సో వాళ్ళు బూతులు మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడొద్దు. సో కంట్రోల్గా ఉండాలని 1-2 సార్లు చెప్పిన. అందుకనే గేమ్ ఆడొద్దని ఎవరిని అనలే. గేమ్ ఆడండి, మీరు ట్రై చేయండి 100% ఎఫర్ట్, కానీ డ్యామేజ్ మాత్రం చేసుకోకండి. అదొక్కటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చెప్పిన. సో అదేమైపోయిందంటే చెప్పి వీళ్ళంతా మెంటల్ చేస్తారు, చెప్పిన ఇంటర్లేదు. నేను పోయి సోఫాలు ఇట్లా కూర్చునేసరికి వీడు ఆడతలేడు, వేరే కూడా ఆడిస్తలేరు అన్న ఇంటెన్షన్ పోయింది. అది ఘోరంగా నవ్వుకుని అది చూసి నేను అబ్బా చాహల్ని కింద మేము పెట్టి రబ్బా ఘోరంగా ఉంది. అది లోపల ఉన్నప్పుడు మీకు ఒక మైండ్లో ఉంటుంది, ఒక కంటెస్టెంట్లు వీళ్ళిది వీళ్ళిదని. బయటకు వచ్చాక ఏం చేంజ్ అయింది? ఎవరి మీద ఏమైనా చేంజ్ అయిందా? బయటకు వచ్చే ముందు ప్రేరణ, యష్మి,
నబీల్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ లాగా అనిపించింది నాకు వచ్చే ముందు నిజంగా. ఎందుకంటే అందరిని అబ్జర్వ్ చేసిన 22 days లా డే 1 నుంచి ఇప్పటిదాకా వాళ్ళు అట్లే ఉన్నారు, ఒకటే పాయింట్ మీద ఉన్నారు. ఫిజికల్ డ్యామేజ్ నేనైనా వద్దు ఫిజికల్ వైలెన్స్ అన్నా కానీ అయితేంది చలో పోదాం అని ప్రేరణ యష్మి ఒక్కరోజు కూడా గివ్ అప్ చేయలే వాళ్ళు. ఏందిరా వీళ్ళు ఇట్లున్నారు అనిపించేది నాకు వాళ్ళని చూస్తే. నిజంగా ఆడపుల్లలు వాళ్ళిద్దరు, ఫైటర్స్ వాళ్ళిద్దరు. వాడు ఎదురుంగా వస్తా ఉంటే పృథ్వీ రారా నేను చచ్చిపోయినా సరే నువ్వు రారా నువ్వు ఎట్లా తీసుకుపోతావు చూస్తా అని ఉరుకుతుంది యష్మి వారి మీదకి. అమ్మా అసలు భలే అనిపించింది వాళ్ళను. నేను ఆడలేకపోతున్నా ఇట్లా అనిపించేది అప్పుడప్పుడు చూస్తే. కానీ మళ్ళీ అదే యష్మి చిన్నపిల్ల అని చెప్పినా కానీ నేను మీకు ఆల్రెడీ గేమ్ అంతా అయిపోయినా కూర్చొని ఏడుస్తూనే ఉన్నది. వాళ్ళు ఆ మాట అన్నారు ఈ మాట అన్నారు అని, ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఫైట్ చేసినావు నువ్వు అని నాకు అట్లా జోక్ అనిపించింది. కానీ వాళ్ళ ముగ్గురు మాత్రం అసలు నాకు లేని ఇంప్రెషన్ వచ్చింది వాళ్ళ ముగ్గురు మీద. సీత స్ట్రాంగ్ వెళ్తుంది పోను అనిపించింది. నిఖిల్ నుంచి ముందు నుంచే నిఖిల్ గారు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఒక ఫీలింగ్ ఉంది. వీళ్ళు ముగ్గురు ఇంత స్ట్రాంగ్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయలేను నేను. సో నాకు ఒక మంచి ఇంప్రెషన్ వచ్చింది. వాళ్ళ ఒక్క అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇంకొద్దిసేపు వాళ్ళ ముగ్గురుతో జర్నీ చేస్తే బాగుండు అనిపించింది. ఇంట్లో సేఫ్ ప్లేయర్ ఎవరు? సేఫెస్ట్ ప్లేయర్ అంటే విష్ణు మణికంఠ. సేఫ్ ప్లేయర్. స్మార్ట్ ప్లేయర్ సోనియా స్మార్ట్ ప్లేయర్. సోనియా స్మార్ట్ అంటే ఇప్పుడు ఆమె ఫిజికల్ టాస్క్ ఇట్లా ఏదో ఆడకున్నా కూడా ఏదో ఒక దగ్గర ఆమె రైజ్ అవుతుంది చూసినా అది మొత్తం టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంది. సో అది కూడా ఒక గేమ్ స్ట్రాటజీ. నీ ప్రజెన్స్ ఒక దగ్గర లేకుండా ఇంకో దగ్గర ఎక్కువ చేసుకుంటావు చూసినా. సో అట్లా చాలా స్మార్ట్ మాట్లాడుతుంది. వాయిస్ ఎక్కువ ఆమెది. నువ్వు ఎన్నిసార్లు మాట్లాడు నామినేషన్స్లో ఆమె తప్పైనా కూడా ఆమె ఫైట్ బ్యాక్ చేసి ఎదుటోడు ఏడవాలి కానీ ఆమె మాత్రం గివప్ చేయదు ఫైట్లో. ఆమె నిఖిల్ క్లాన్లో తీసుకోవాలనుకున్నది కూడా ఆ వాయిస్ కమాండ్ ఒకరు ఉండాలి అని తీసుకున్నాడు. కన్నింగ్ ప్లేయర్? కన్నింగ్ అయితే ఎవరు లేరు. ఎవరు లేరా చెప్పకూడదు. కన్నింగ్ ఎవరు లేరు నేను చెప్పినా కదా. ఇప్పుడు 2 faced అంటే అది కన్నింగ్ అనుకుంటే వాళ్ళిద్దరి పేరే చెప్పుకోవచ్చు. కానీ కన్నింగ్ ఎవరు లేరు. అంటే వాడిని అది చేయాలని టు సమ్ ఎక్స్టెంట్ మణికంఠది వస్తుంది. ఎందుకంటే ఆ ఒక్క దోశ టాస్క్ మాత్రం నాకు అస్సలు నచ్చలే. ఆ దోశలో జరిగింది లేదు పోయింది లేదు. అసలు ఆమె ఎందుకు ఏడిచిందో అర్థం కాదు. ప్రేరణ ఏం చేయకుండానే వాడు ఇక్కడ అగ్గిపుల్లు వేసిండు అక్కడ అగ్గిపుల్లు వేసిండు. నాకు సార్ కూడా చూపించినప్పుడు నాకు గలీజ్ అనిపించి వచ్చేటప్పుడు చెప్పి మరీ వచ్చిన మనీ దయచేసి అట్లాంటి ఇష్యూలలో మధ్యలోకి వెళ్ళిపోరాను వాళ్ళు ఇన్వాల్వ్ కాకని చెప్పిన. మాస్క్ ఉన్న ప్లేయర్ మనీ అండ్ ఆదిత్య అన్న కూడా. ఆదిత్య అన్న మాస్క్ అని ఎందుకు అనుకుంటున్నా అంటే ఆదిత్య అన్నకి లోపల చాలా అగ్రెషన్ ఉంది కానీ అది బయటకి చాలా కామ్గా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. సో నేను స్టిల్ ఆ అగ్రెషన్ ఎక్కడో ఒక రోజు బయటకు వస్తుంది అని వెయిట్ చేస్తా ఉన్నా నిజంగా. ఎందుకంటే అది నామినేషన్ కనబడుతుంది బ్రో. మీకు నామినేషన్ చూస్తే ఒకవేళ ఆయన ఎక్స్పెక్ట్ చేయని క్యాండిడేట్ ఆయన నామినేట్ చేసిన అనుకో ఇట్లా మొత్తం హైపర్ అవుతాడు అన్న. సో ఆ హైపర్నెస్ నీకు లోపల ఉంది ఆల్రెడీ కానీ అది బయటకు వస్తలేదు. సో దాని గురించి వెయిట్ చేస్తా ఉన్నా స్టిల్. మీ ప్లేస్లో ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు మీరు? మనీ ఆర్ నైనిక అనుకున్నాను నేను. ఎందుకు అనుకున్నా అంటే నైనిక ఎందుకో 2 days నుంచి తనే డల్ ఉండే. నేను ఎలిమినేట్ అవుతున్నాను ఆమెనే మెంటల్గా ఫిక్స్ అయిపోయింది. సో అండ్ మనీ కూడా ఈ వీక్ అంత స్ట్రాంగ్ ఏం ఆడలేదు. యాక్చువల్గా అందరూ నన్ను అంటుర్రు నేను జస్ట్ ఆడ సోఫాలో పోయి కూర్చున్నా అని. కానీ సోనియా నైనిక జస్ట్ గుడ్ల కాడ కూర్చొని గుడ్ల మీద వండుకున్నారు కానీ వాళ్ళు ఏం ఆడలే. మీరు చూస్తే గేమ్ మొత్తం విష్ణుప్రియ ఫైట్ చేసింది, సీత ఫైట్ చేసింది, ప్రేరణ అండ్ యష్మి ఫైట్ చేసారు. కానీ వాళ్ళిద్దరు ఆ గుడ్ల కాడ అట్లే కూర్చున్నారు. కాపాడుకోవడం అంటే బ్రో ఇప్పుడు అమ్మాయి వెళ్ళి బుట్ట మీద వండుకుంటే ఎట్లా తీసుకుంటాం బ్రో? ఆల్రెడీ నబెల్ గాడు రుక్తే వాడు ఆడబట్టుకున్నాడు ఈడబట్టుకున్నాడు అన్నారు వాడిని. వానికి అది భయమే వాడు బయటకు వచ్చేసి అదే భయం కదా లేడీస్. ఫస్ట్ వాళ్ళు రాంగ్ టక్కుమని ఒక మాట అనేసి తీసుకోలేము వెనకకి. సో అలా క్లియర్ గా రాసింది బుట్టను కవర్ చెయ్యకూడదు అని నీట్ గా రూల్స్ లా రాసుంటే సోనియా ఏమన్నది ఎట్లా ఆపుతాం బుట్టను కవర్ చేయకుండా వదిలేస్తామా? అలా రూల్ రాసింది బుట్టను కవర్ చేయొద్దంటే ఏంది బుట్ట మీదకి వస్తే నువ్వు డిఫెండ్ చేసుకోవాలి. అది వాళ్ళు ఒప్పుకుంటలేరు. బుట్ట మీద వండుకుంటా నా ఇష్టం. నబెల్ నీకు తెలుగు రాకపోతే చదువుకో రూల్స్. ఏది పడుతుంది మాట్లాడింది నబెల్ని. నేను నబెల్తో మాట్లాడి నేను మణికంఠతో మాట్లాడుతూ ఉంటే సోనియా అరుస్తా ఉంది నా మీద. అసలు నువ్వెందుకు అరుస్తున్నావు? నీతోటి కూడా మాట్లాడుతున్నా నేను వాళ్ళతో మాట్లాడుతున్నా అని. నేను మస్తు కోపం వచ్చింది నాకు. అసలు సంబంధం లేని దగ్గర నన్ను ఎందుకు ఇరిటేట్ చేస్తున్నారా నేను వాళ్ళతో మాట్లాడుతుంటే అని. సో అట్లా కొంచెం వాదించింది నాకు. అందుకే నేను కూడా ఆమె సంచాలకు ఉన్నప్పుడు నేను చేసే ఇరిటేట్ చేద్దాం అనుకున్నా. సో అది పక్కన పెడితే వాళ్ళు కూడా పెద్ద ఏం ఆడలే. కాకపోతే నా పోజ్ ఎక్కువ హైలైట్ అయింది.